వైఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో వైద్యుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొందని బాధితులు నిరసనకు దిగారు. విద్యానగర్లోని రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ బాధితురాలు ప్రియాంకకు కీమోథెరపీ సమయంలో ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పేషెంట్ మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైద్యులు సరైన సమయంలో స్పందించకపోవడంతో ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్స్ అగెన్స్ట్ చిల్డ్రన్ దాంట్లో సెక్షన్ 23 ఏం చెప్తుంది అంటే మైనర్ అత్యాచారానికి గురైన వాళ్ళు కానీ దాంట్లో పాల్గొన్న వ్యక్తులు కానీ వాళ్ళ పేర్లు ప్రచురిస్తే సెక్షన్ 23 కింద నేరం అది. అలానే జేజే యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ 75 ఎవరి పేరు కూడా రివీల్ చేయకూడదు మీడియాలో, పబ్లిక్ డొమైన్లో, సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వాళ్ళ పేర్లు వెల్లడించకూడదు. అది ముద్దాయి అయినా సరే అండి, మైనర్ బాలురు ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా మైనర్ బాలిక కానీ ఎవరైనా సరే క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ప్లస్ విక్టిమ్ ఇద్దరి పేర్లు కూడా రాయకూడదు. ఈవెన్ కన్విక్షన్ వచ్చినా కూడా రాయకూడదు. అది చట్టవిరుద్ధం. మణిపూర్లోని చురచంద్పూర్ జిల్లాలో హింస చెలరేగింది. మణిపూర్ రాష్ట్ర నూతన 13వ ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటలకే ఈ అశాంతి నెలకొంది. రాష్ట్రపతి పాలన రద్దు తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో 3 ఎమ్మెల్యేలు చేరినందుకు నిరసనలు చెలరేగడంతో తుయిబాంగ్ ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగింది. ఘర్షణలు, దహన సంస్కరణలతో పాటుగా భద్రతా సిబ్బందిపై రాళ్ల దాడికి దారితీసింది. ఉద్రిక్తతను నివారించడానికి అధికారులు అదనపు భద్రతా దళాలను మోహరించారు. శాంతి భద్రతల పరిస్థితి మరింత జిగజారితే కర్ఫ్యూ విధించవచ్చని జిల్లా అధికారులు పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాట్లో ఎమ్మెల్యేలు పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ 24 గంటల బంద్ను ప్రకటించింది. నెల్లూరు జిల్లా
ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.